తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు మరో 3 నుండి 6 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉంది. వర్షాల ప్రభావంతో తెలంగాణలో టెంపరేచర్స్ తగ్గాయి. ప్రస్తుతం 36 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు మరో 3 నుండి 6 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉంది. వర్షాల ప్రభావంతో తెలంగాణలో టెంపరేచర్స్ తగ్గాయి. ప్రస్తుతం 36 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా వాతావరణ వివరాలు మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత. సువర్ణ, తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండడంతోనే వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అంటే ఓవైపు ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. అంటే ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు చూసుకుంటే 36 నుండి 40 డిగ్రీల మధ్య అయితే నమోదవుతున్నాయి. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతలకి సినాప్టిక్ కండిషన్స్ తోడవడంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వాటి ద్వారా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఎప్పుడు వర్షాలు కురిసినప్పటికీ కూడా ఈదురుగాలులు, అదే విధంగా ఉరుములు మెరుపుల ప్రభావం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పటికే ఋతుపవనాలు కూడా మనకి జోగులాంబ, గద్వాల వరకు కూడా చేరుకున్నాయి. వీటికి కూడా అనుకూలమైన అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాలు వ్యాపించే అనుకూల పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో మరో 3 నుండి 4 రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా ఋతుపవనాలు వ్యాపించే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక అప్పటి నుండి మాన్సూన్స్ స్టార్ట్ అయిపోవడము, వర్షాలు పడడం కూడా జరుగుతుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇక క్రమక్రమంగా మాన్సూన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా భారీగా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం వేళలో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వాహనదారులు ఉంటారో, మనం మొన్న చూసాము భారీ వర్షానికి, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ నగరం అంతా అతలకుతలమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి సాయంత్రం వేళల్లో ఎవరైతే వాహనదారులు ఉంటారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి ఎండల్లోకి చేరుకోవడానికి కూడా అని వాతావరణ శాఖ సూచించింది. మొత్తంగా అయితే రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సువర్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రచిత.